మై జర్నల్లో మై ఫస్ట్ రెసిపీ నా కుక్బుక్కి స్వాగతం. ఇంట్లో ఉన్న దొండపాదు యొక్క చక్కటి కాయలతో ఈ రెసిపీ చేసుకుందాం. అమాందస్తాలో కొద్దిగా జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసుకొని దంచుకోవాలి. అల్లం పచ్చిమిర్చి మన రుచి అనుసారం మనం ఎంత ఘాటు కారం తిన్నామో దాని ప్రకారం వేసుకుంటే బాగుంటుంది. అలా మరి చప్పగా చేసుకున్నా కూడా రుచి బాగోదు. అయితే ఈ అల్లం పచ్చిమిర్చి జీలకర్రని మంచిగా దంచుకోవాలి. ఈ దంచుకున్న దానిలో కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీరని కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే రుచిగా బాగుంటుంది. ఇప్పుడు ఈ కొత్తిమీర వేసుకున్నాక మళ్ళీ మంచిగా దంచుకోవాలి. ఈ దంచుకున్న దానిలో ఉప్పు మరియు పసుపు వేసుకోవాలి. మన రుచికి తగ్గట్టు మనం వేసుకోవాలి. ఏది ఎక్కువ తక్కువ వేయకుండా చూసుకొని వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఉప్పు పసుపు కలిసేటట్టు మంచిగా దంచుకుంటే ఈక్వల్గా టేస్ట్ అనేది స్ప్రెడ్ అవుతుంది. మిక్సీ వేసుకోవచ్చు, కానీ మిక్సీలో ఇంత మంచి రుచి రాదు. ఇందాక మనం కోసుకున్న దొండకాయలకి పైన కింద కట్ చేసుకొని నీట్గా కడుక్కొని తుడుచుకోవాలి. ఇప్పుడు ఏదైతే తుడుచుకున్న రెడీగా ఉన్న దొండకాయలని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా మన దగ్గర ఉన్న దొండకాయలన్నిటిని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న దొండకాయలని ఒక బూరెల మూకుడులో నూనెను వేడి చేసి ఏ మాత్రం తడి లేకుండా వాటిని వేసుకొని వేయించుకోవాలి. ఒకటేసారి అన్నీ వేయకుండా కొన్ని కొన్ని వేసుకొని వేయించుకోవాలి వరుసల వారీగా. మరీ ఎక్కువ వేయించుకున్నా కూడా బాగోదు. కొద్దిగా పచ్చితనం పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం వేయించుకున్న వాటిలో ఇందాక మనము చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని స్టఫ్ చేయాలి. మంచిగా స్టఫ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. వీటి స్టఫింగ్ అయిపోయాక ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నూనె పోసుకొని ఇందాక మనం స్టఫ్ చేసి పెట్టుకున్న దొండకాయలని మంచిగా ఒకటి తర్వాత ఒకటి దానిలో ఈవెన్గా ప్లేస్ చేసుకోవాలి. ఒకదాని మీద ఒకటి వేసుకుంటే సరిగ్గా వేగకపోవచ్చు. సో ఒకదాన్ని పక్కన ఒకటి పేర్చుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. ఇలా పేర్చుకున్నాక ఒక డౌట్ వస్తుంది, ఇంకా స్టఫింగ్ మిగిలిపోయింది కదా ఏం చేద్దామని. అయితే ఆ స్టఫింగ్ అట్లా వేసేస్తే సరిగ్గా టేస్ట్కి మనకు కలుపుకోవడానికి బాగా డ్రై అయిపోతుంది. అయితే ఆ స్టఫింగ్లో కొద్దిగా నీళ్లు పోసుకొని దాన్ని డైల్యూట్ చేసుకోవాలి. మనం ఈవెన్గా చేసుకొని ఇది ఏదైతే మిక్చర్ ఉందో దాన్ని మొత్తం తీసుకెళ్ళి మనం ముక్కల మీద మనం పోసుకొని మూత పెట్టేయాలి. ఇదంతా లో ఫ్లేమ్లో చేయాలి. మనం ఓ 10-15 నిమిషాలు మగ్గాక ఇలా ఉంటుంది. నీరంతా ఎవాపరేట్ అయిపోయి ఏదైతే మనం వేసిన మసాలా ఉందో కొత్తిమీర కారం అదంతా మంచి కుక్ అయి ఉంటుంది. ఒకసారి కలిపేసుకుంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది. ఇందులో గమనించదగ్గ విషయం ఒకటి ఉంది, ఎక్కువ నీళ్లు పోసుకుంటే పేస్ట్ అవుతుంది. అదొక్కటి జాగ్రత్తగా చూసుకోండి. చూసారా, చక్కని రెసిపీ. తిన్నాక మీరు అంటారు అద్భుత.